బ్యాక్ టు మై ఛానల్. ఒక పురాతన కథ ద్వారా మీకు నేను మోటివేషన్ ఇస్తా అండి. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మస్ట్ వాచ్. ఒకానొక రాజ్యంలో ఒక పురాతనమైన భవనం ఉండేదండి. ఆ భవనంలో ఒక రహస్య గది ఉండేది. ఆ గదిలో విలువైన వజ్రాలు ఉండేవని అక్కడ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా నమ్మేవారండి. ఇది తెలుసుకున్న రాజు తన రాజ్యంలో నమ్మకమైనటువంటి సైనికుడిని పిలిచాడండి. సో ఆ సైనికుడు కూడా ఆ రాజు దగ్గరికి వచ్చాడండి. రాజు చెప్పిందంతా విన్నాడు ఆ సైనికుడు. ఆ నమ్మకస్తుడైనటువంటి సైనికుడు, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కానీ మీకు ఆ విలువైన వజ్రాలని మీ రాజ్యంలోకి తీసుకొస్తాను ప్రభు అని ప్రమాణం చేశాడండి. చేస్తే రాజు దగ్గర ఉన్న ఆ రహస్య గదికి వెళ్ళే మార్గానికి సంబంధించిన మ్యాప్ సైనికుడికి ఇచ్చాడండి. సైనికుడు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సో చివరికి కూడా ఆ సైనికుడు ఆ రహస్య గదికి చేరుకున్నాడు. ఆ క్షణంలో, ఆ సమయంలో ఆ సైనికుడికి ఒక ట్విస్ట్ ఎదురైందండి. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ రహస్య గదిలో వజ్రాలకు బదులుగా ఒక పురాతనమైన పుస్తకం లభించింది. ఆ పుస్తకంలో ఆ రాజ్యం గురించి రహస్యాలు, జ్ఞానం గురించి అండ్ భవిష్యత్తు గురించి చాలా రహస్యాలు పొందుపరిచి ఉన్నాయి. ఆ పుస్తకం రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కానీ రాజు ఆ వజ్రాలు లేవని చెప్పడంతో చాలా నిరాశ చెందాడండి. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకంలో ఉండే రహస్యాలు, ఆ రాజ్యం గురించి చరిత్ర, జ్ఞానం, భవిష్యత్తు గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా బోధించడం వల్ల ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మరింత బలంగా మారారు. సో ఆ రాజ్యము చాలా అభివృద్ధి చెందిందండి. మిగతా రాజ్యాలతో పాటు ఈ రాజ్యం ఇంకా డెవలప్మెంట్ జరగడం చూశారండి. సో ఈ కథలో ఏంటంటే, రాజు ఒకటి తలుచుకుంటే కానీ ఇక్కడ జరిగింది ఒకటండి. సో మన నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక పని తలపెడితే వేరే పని ఎదురవుతుంది. అది కూడా మన మంచి గురించే. సో మీ లైఫ్లో కూడా ఏదైనా మీకు చేదు అనుభవాలు వస్తే దాన్ని మీరు నిరుత్సాహపడకండి. అవి కూడా ఒక్కొక్కసారి మీ మంచి గురించే ఎదురవుతాయి ఆ చేదు అనుభవాలు కూడా. దీన్ని ఈ విధంగా మోటివేషనల్ అవుతారని ఈ మూర్తిస్ మోటివేషనల్ ఛానల్ ద్వారా ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నా అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. సెలవు. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే